Hello guys, welcome to my channel Mr. Navin Talkies. The most awaited movie War 2 movie is going to release on August 14th and as well as కూలీ ఆల్సో కూలీ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సో చాలా గట్టి పోటీ ఉండబోతుంది. థియేటర్స్ కావచ్చు, షోస్ పరంగా కావచ్చు, కలెక్షన్స్ పరంగా కావచ్చు, గట్టి పోటీ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే కూలీ ఫిల్డ్ విత్ ఫుల్ స్టార్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి హృతిక్ రోషన్ తెలుసు, కాకపోతే ఎన్టీఆర్ వల్ల మాత్రమే తెలుగు స్టేట్స్లో బిజినెస్ అయితే జరిగింది, అది తెలిసిన విషయమే. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మొన్న రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, హృతిక్ రోషన్ డ్యూయట్ సాంగ్, హృతిక్ రోషన్ అండ్ హీరోయిన్తో. అండ్ మన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సాంగ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ షూటింగ్ కూడా జరుగుతుందని చెప్పి లాస్ట్ మంత్లో చెప్పిన ఒక వీడియో చేయడం జరిగింది దాని మీద. అండ్ ఆ సాంగ్ షూటింగ్ అయిపోయింది, అంత ప్యాకప్ అయిన తర్వాత ఆ సాంగ్ అప్డేట్ కావచ్చు, సాంగ్ సంబంధించిన స్టిల్స్ కావచ్చు, ఎటువంటి కూడా ఒక్కటి కూడా లీక్ అవ్వలేదు, ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఆ సాంగ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ద డాన్స్ నెంబర్. వాళ్ళిద్దరు కలిసి ఇండియాస్ నెంబర్ 1 2 డాన్సర్స్, ఇద్దరు ఇండియాస్ నెంబర్ 1 డాన్సర్స్, వాళ్ళిద్దరు కలిసి ఒకటే ఫ్రేమ్లో కనబడితే, ఒకటే ఫ్రేమ్లో స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది ఒక ఎక్సైట్మెంట్, ఆ క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయిపోయింది. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా. నాకైతే ఆ సాంగ్ అప్డేట్ ఏదైనా వస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నా. అనుకుంటుండగా నిన్న ఈవినింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఆగస్ట్ 7th సాంగ్ సంబంధించిన ప్రోమో వదులుతారని చెప్పి అన్నారు. మరి అది ప్రోమో అండ్ సాంగ్ కంప్లీట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే ప్రోమో వచ్చేసి డ్యాన్స్ లైట్గా చూపించేస్తారు, మొత్తం స్టెప్స్ ఏం పెట్టరు అందులో. అండ్ సాంగ్ సంబంధించిన ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు, అంతకంటే ఏమి ఉండదు. ఫుల్ వీడియో సాంగ్ చూడాలంటే సినిమాలు చూడాల్సిందే, అది తెలిసిన విషయమే. సో మీరు ఏమనుకుంటున్నారు, ఈ సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అంటారా? అండ్ వినడానికి మనకు కంఫర్టబుల్గా ఎక్కేస్తుంది అంటారా? అంటే ఇప్పుడు వార్ 1లో జై జై శివశంకర్ సాంగ్ అయితే ఊపేసింది, చాలా చాలా ఎక్కేసింది. అది సాంగ్ వినడానికి మరి హిందీ డబ్బుడ్ సాంగ్ అయినా కూడా అది వినడానికి కానీ, ఆ సాంగ్ బీట్స్ కానీ, ఆ సాంగ్ ఉన్న డ్యాన్స్ మూమెంట్స్ కానీ మెస్పరైజ్ చేసేసి ఆడియన్స్కి అందరికి ఎక్కేలా చేసింది అనమాట. ఏ ఫంక్షన్స్లో చూసినా ఆ మధ్యలో ప్రతి ఫంక్షన్లో ఆల్మోస్ట్ కొంచెం డ్యాన్స్ చేయాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ సాంగ్ నేను చేస్తా అడిగేవాళ్ళు. నేను కొరియోగ్రఫీ చేస్తుండే కాబట్టి సంగీతం అందుకు. సో ఈ సాంగ్ అడిగేవాళ్ళు చాలామంది. సో మరి ఆ విధంగా ఒక ఐకానిక్ సాంగ్లా సెట్ అయిపోతుందా లేదా అనేది చూడాలి. మరి సాంగ్ ఆ విధంగా మనకు ఐకానిక్గా రిలీజ్ అయితే మాత్రం తెలుగు స్టేట్స్లో ఎన్టీఆర్ గురించి ఇంకా అదే ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఎన్టీఆర్ డ్యాన్స్ ఉన్న క్రేజ్ తెలుసు కాబట్టి, ఆ విధంగా సాంగ్ ఉంటే మాత్రం ఆ సాంగ్ కంటే మించి వెళ్ళిపోతుంది. వ్యూస్ పరంగా కావచ్చు, ఇంకా ఎక్కువ సంగీతంలో కావచ్చు, ఎక్కువ ఈవెంట్స్లో కావచ్చు, అదే సాంగ్ మోగిపోద్ది అనమాట. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే అదే అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారు? సాంగ్ మన ఎన్టీఆర్కి హృతిక్ రోషన్ సార్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో కనపడినప్పుడు ఎలా ఉంటుంది? అది మొత్తం స్క్రీన్ ఆన్ ఫైర్ సెట్ అయిపోతుంది అంతే, నిజంగా అట్లా అయిపోతుంది. సో ఆ సాంగ్ ఒకటి మనకి ఎక్కడం ఒక్కటి ఇంపార్టెంట్. ఆ సాంగ్ ఎక్కిందంటే సాంగ్కి సంబంధించిన బీట్స్ స్టెప్స్ కరెక్ట్గానే ఉంటాయి, మనకు లిరిక్స్ ఎక్కాలి మనకు, అంతే, అది ఇంపార్టెంట్. సో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. August 7th రిలీజు, వెయిట్ చేయండి. ఆ టైం అనేది ఇంకా ఇవ్వలేదు, ఆ టైం ఎప్పుడున్నది కూడా ఇస్తారు, ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో వెయిట్ అండ్ సీ ఆ సినిమా, ఆ సాంగ్ కోసం నేనైతే ఖచ్చితంగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. యాజ్ ఎ డాన్సర్గా నాకైతే చాలా ఇష్టం ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం, హృతిక్ రోషన్ డ్యాన్స్ చేయడం. నాకు ఇద్దరు డాన్సర్స్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ పరంగా, చిన్నప్పటి నుంచి చూశాను చాలా సినిమాలు. అండ్ మన ఎన్టీఆర్ అంటే ఇంకా పిచ్చింగ్ ఫస్ట్ నుంచి. సో డాన్సర్స్ ఇద్దరు కలిశారు. సో నేను డాన్సర్ కాబట్టి నాకు వాళ్ళ డాన్స్ మూమెంట్స్ చూడాలి, ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో చూడడం ఇంకా ఎక్సైట్మెంట్గా ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. సో మీలో ఎంతమంది సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీలో ఎంతమంది హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కంబైన్డ్ ఫ్యాన్స్ ఉన్నారు? వాళ్ళిద్దరిని కలిపి ఒకటే ఫ్రేమ్లో చూడాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరిని కలిపి ఒకటే సాంగ్లో చూడాలనుకుంటున్నారు? కింద కామెంట్ చెప్పేసేయండి. సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట ఉంటుంది గట్టి కొట్టేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి.